తెలుగు వాళ్ళకి సినిమాలంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తమ అభిమాన హీరో సినిమాని థియేటర్లో రిలీజ్ అయితే థియేటర్ దగ్గర ఒక పండగ లాంటి వాతావరణం మనం చాలా సందర్భాల్లో అయితే చూసాం. బట్ అదే సందర్భంలో ఎట్ ఏ టైం ఒక టాప్ 3 స్టార్స్ అంటే తమ అభిమాన హీరోలు ముగ్గురు కూడా టాప్ స్టార్స్ ఒకేసారి థియేటర్లోకి వస్తే ఇంక అసలు ఆ జాతర అనరు, అది మాస్ జాతర అనొచ్చు. థియేటర్స్ దగ్గర ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ చెప్పుకునేది. అయితే అందులోనూ ఎస్పెషల్లీ సంక్రాంతి అనేసరికి అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతికి వచ్చే సినిమాల మీద స్టార్టింగ్ ఇయర్ కాబట్టి వాళ్ళు ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తారో ఆ సినిమాల కోసం, అంతే కంటెంట్తో కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డైరెక్టర్సు, హీరోసు సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి బరిలో దిగుతారు. అలా ఈ సంవత్సరం స్టార్టింగ్లో కూడా ఒక టాప్ 3 స్టార్స్ దిగారు. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది అసలు ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా మనకు తెలుసు జనవరి 10న గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అవ్వడం. అంటే జనవరి 10న గేమ్ చేంజర్, 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్న మూవీస్, ఈ 3 మూవీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మరి ఈ 3 మూవీస్లలో సంక్రాంతి విన్నర్ అంటే సంక్రాంతి బరిలో గెలిచిన సినిమా ఏది అంటే స్టార్టింగ్ నుంచి మనం గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ అయింది. అట్నుంచి ఏంటంటే దాదాపు గేమ్ చేంజర్ అంటే ఆచార్య తర్వాత ఆయన చేసినటువంటి అంటే ట్రిపుల్ ఆచార్య తర్వాత సోలోగా చేసినటువంటి సినిమా గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది. అయితే అక్కడ శంకర్ గారిది కూడా మార్క్ ఏ లెవెల్లో ఉంటుందో మనకు తెలుసు. ఎందుకు అనంటే ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ 2 పెద్ద ఫ్లాప్ అయింది. దాని తర్వాత ఏంటి అసలు గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది అసలు అనుకున్నారు, ఏంటి అన్నారు. బట్ గేమ్ చేంజర్ కోసం జనరల్ ఆడియన్స్తో పాటు మెగా ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత సోలోగా రామ్ చరణ్ గారి సినిమా థియేటర్లో విడుదలవుతుంది, అది కూడా శంకర్ గారి కాంబినేషన్లో. అండ్ టైటిల్ కూడా RC-15 అన్న కాంచెలి సినిమా మీద బజ్ ఆ రేంజ్లో క్రియేట్ అయింది. అండ్ దాని తర్వాత ఆయన గేమ్ చేంజర్గా టైటిల్ పెట్టినప్పటి నుంచి కూడా సినిమా మీద అంచనాలు కూడా ఒక రేంజ్లో పెరిగిపోయాయి. అండ్ దానికి తగ్గట్టు కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, మనందరికీ తెలుసు. శ్రీకాంత్ గారు, అంజలి గారు, కియారా అద్వానీ గారు, అండ్ నెక్స్ట్ ఇక్కడ SJ సూర్య గారు, రామ్ చరణ్ గారు, జయరామ్ గారు, సునీల్ గారు, అంటే చెప్పుకుంటూ పోతే ఏంటంటే సినిమా మొత్తం పెద్ద పెద్ద స్టార్స్ అంతా సినిమాలో ఉన్నారు. సో దాని మీద కూడా అంటే అంత బజ్ క్రియేట్ అయింది. జనవరి 10న సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత జనవరి 12న డాకు మహారాజ్ రిలీజ్ అయింది. మనందరికీ తెలిసిందే. అంటే డాకు మహారాజ్ డైరెక్టరు బాబీ గారు వాల్తేరు వీరయ్య అంటే లాస్ట్ 2 ఇయర్స్లో వాల్తేరు వీరయ్య సినిమాతోటి అటు మెగాస్టార్ చిరంజీవి గారిని, ఇటు రవితేజ గారిని ఇద్దరిని ఏ రేంజ్లో చూపించాడో తెలుసు. అండ్ మెగా ఫ్యాన్స్కి ఎంత అయితే బూస్ట్ ఇచ్చిందో అప్పట్లో ఆ సినిమా, ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ కూడా డాకు మహారాజ్ అదే రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఇస్తున్నారు, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలామంది అన్నారు. ఎందుకు అనంటే ఈ సినిమా అంటే ఆంధ్ర ఎలక్షన్స్కు బిఫోర్ ముందే సినిమా రిలీజ్ అవ్వాలి. బట్ అటు ఇటు షూటింగ్స్ ఎలక్షన్స్ వల్ల లేట్ అయింది. దాంతో సంక్రాంతి బరిలో దిగింది. అది కూడా ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి అయితే ఆడియన్స్ ముందుకు వచ్చింది డాకు మహారాజ్. అది కూడా బాబీ గారి డైరెక్షన్ మనకు తెలిసింది. ఇప్పటివరకు ఆయనకు కూడా ఒక ఫ్లాప్ లేదు, ఏది లేదు. సో కాబట్టి బాలయ్య గారిని ప్రెస్ మీట్లలో ఈవెంట్లలో కూడా 40 ఇయర్స్లో మీరు చూడండి కొత్త బాలయ్య గారిని చూస్తారని కూడా వాళ్ళు చాలా సందర్భంగా చెప్పారనమాట. అది ఎలా ఉంటుందని చెప్పేసి అది ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి ఒక మంచి టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత జనవరి 14న సంక్రాంతి రోజే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా రిలీజ్ అయింది. అదే విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి సినిమా. సో దీంట్లో మాజీ ప్రియురాలు ప్రజెంట్ వైఫ్ ఎవరైతే అంటే ఎక్స్ లవర్ ప్రజెంట్ వైఫ్ మధ్య నలిగిపోయేటువంటి ఒక మేల్ క్యారెక్టరే విక్టరీ వెంకటేష్ గారిదని స్టార్టింగే ఒక స్టోరీ లైన్ చెప్పారు అనిల్ రావిపూడి గారు. అక్కడి నుంచి వెళ్ళి సినిమా స్టార్టింగ్లో ప్రమోషన్స్లో ఏంటంటే కొంచెం బజ్ తగ్గింది. బట్ ఓకే, అంటే ఈ 2 సినిమాల మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఇక్కడ సంక్రాంతికి వస్తున్న మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ వేరు. బట్ ఈ 2 సినిమాలు గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ అమెరికాలో డల్లాస్లో పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా హైప్ క్రియేట్ చేశారు. ఇక్కడ సంక్రాంతికి వస్తున్న మాత్రం చిన్నగా ప్రమోట్ చేసి అదొక డిఫరెంట్గా, అంటే అనిల్ రావిపూడి గారి డైరెక్టర్ కాబట్టి ఆయన ప్రమోషన్ చాలా వినూత్నంగా చేస్తారు కాబట్టి చాలా వరకు ఆ సాంగ్స్ ఏవైతేనేమి ఆ ప్రమోషన్స్ కానీ అవన్నీ చూసి జనాలకు ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. సో దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువగా, అంటే వెంకటేష్ గారిది ఫ్యామిలీ ఆడియన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలామంది కనెక్ట్ అయ్యి సో ఎక్కువగా ఇప్పుడు ఈ 3 సినిమాలతో ఉన్న ఏదైతే ఉందో దీంట్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కొంచెం ఎక్కువగా వెళ్తున్నారని కూడా టాక్ అయితే నడుస్తుంది. సో ఈ 3 మూవీస్ కంపేర్ చేస్తే
దేనికి దానికి ఇవి 2 సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్, 3 కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమాలే. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అంటే డెఫినెట్‌గా సినిమాకి ఒక సినిమా పర్సన్ పెరిగితేనే అది సక్సెస్ రేట్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ అనేసరికి ఆల్మోస్ట్ ఏంటంటే వెంకటేష్ గారిని ప్రిఫర్ చేస్తారు. అండ్ టీజర్ ట్రైలర్ కూడా మనం చూసాం, ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయింది కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం నుంచెల్లి కొంచెం ఎక్కువగా జనాలు అయితే ఆ సినిమాని చూస్తున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. సో మొత్తంగా అండ్ ఈ రోజు కూడా అంటే పుష్ప 2 సినిమా కూడా లాస్ట్ టైం తెలుసు ఫిబ్రవరి 4th లాస్ట్ మంత్ 4th రిలీజ్ అయింది. అయితే దానికి ఒక 20 మినిట్స్ యాడప్ చేసి 3 hours 20 minutes ఉన్నది మళ్ళీ 3 hours 40 minutes చేసి అది కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ఎఫెక్ట్ కూడా ఈ 3 సినిమాల మీద పడే ఛాన్సెస్ ఎంతవరకైనా ఉంది. మేబీ అది ఆల్రెడీ చూశారు కాబట్టి ఇంకా 20 minutes యాడ్ చేశారు కాబట్టి సో కొంచెం ఎందుకంటే దానికి మళ్ళీ జనాలు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఈ 3 సినిమాల్లో సంక్రాంతికి వచ్చిన సినిమాలు మాత్రం డెఫినెట్‌గా ఉన్నటువంటి విజేత ఎవరు, సంక్రాంతి విన్నర్ ఎవరు అంటే ఈవెన్ ఈ సినిమాలు పక్కన పెడితే ఎక్కువగా అంటే ఇటు కమర్షియల్ ఎలిమెంట్స్, కలెక్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టాలి. అంటే కలెక్షన్స్ దీని గురించి కాదు, బట్ ఆడియన్స్ ఎక్కువగా చూడాలనుకుంటూని ఈ సినిమా చూద్దాం, ఫలానా సినిమా చూద్దాం అనుకునే సినిమా మాత్రమే సంక్రాంతికి వస్తున్నాం. అదర్ కలెక్షన్స్ కానీ లేకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ అది వేరు. ఓన్లీ జస్ట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఏ సినిమాకి వెళ్దాం అన్న చర్చ జరుగుతున్నప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద కొంచెం ఎక్కువ బజ్ క్రియేట్ అయిందని అయితే తెలుస్తూ ఉందన్నమాట.